Okay, ma'am. Start. Yeah, yeah, good morning. Good evening, guys. This is Shravan. I have 9 years of experience in identity access management and Okta. So today we are going to teach basics within Okta. Before that, I want to know all of you are like how many years of experience like all of you have. Anyone have previous experience in Okta? Hi to everyone. I have a 3.3 years of experience in the service now. In Okay. my technology, in my company, we are using the Okta. Okta means what we are using. We are going to be entry level for the Okta. Like it is a what we are using the OTP in the general terms. Like we are also using the Okta like that. Okay, okay, okay. Okay, okay. Like anyone else, any freshers are there? Any freshers? No previous experience. Yes, madam. I am from Oh, marketing background. okay, okay, okay. Okay, no issues. Today we are going to know how the Okta will be and all. Like first we will know how the Okta will be and what is the use of Okta and how the Okta will proceed. Like how we will configure the applications in Okta and what is the use of Okta and how does it work. We will see today. Uh, mm, మోహన్ గారు వైట్ బోర్డ్ షేర్ చేస్తారా నాది చేయాలి మీకు డేట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. మీ డేట్ మీరు షేర్ చేస్తారు. ఆ, ఇప్పుడు ఆప్టా అంటే ఏంటంటే ఆ, ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆక్టా అన్నది ఏంటి అన్నది తెలియాలంటే ఆక్టా అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు ఇందులో ఒక కంపెనీ తీసుకున్నామంటే ఆ కంపెనీలో చాలా అప్లికేషన్స్ అనేవి వాడతారు. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది. ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ కి ఒక లాగిన్ అండ్ వన్ పాస్వర్డ్ ఉంటుంది. ఇస్ ఇట్ కరెక్ట్? యా. ఎనీ అప్లికేషన్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వాలంటే ఒక లాగిన్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో అలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సపోజ్ 1 2 3 లైక్ దట్ 10 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. ఒక టీం ఉంది సపోజ్ ఇన్ కంపెనీలో ఇన్ రియల్ టైమ్ సినారియో చెప్తున్నాను. వన్ టీం ఉంది. ఆ టీంలో ఒక 10 అప్లికేషన్స్ వాడుతున్నారు. ఓకే. ఆ 10 అప్లికేషన్స్ కి 10 లాగిన్స్ 10 పాస్వర్డ్స్ ఉంటాయి. ఇంకా సెక్యూరిటీ అనేది కంపెనీ సపరేట్ గా ప్రొవైడ్ చేసుకోవాలి ఈ 10 అప్లికేషన్స్ కి. ఇప్పుడు అదే ఈ కంపెనీ అనేది ఆక్టా వాడిందంటే అంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఆక్టా ఏంటంటే అదే ఈ కంపెనీ ఆక్టా వాడిందంటే మన ఆక్టాలో ఈ ఈ అప్లికేషన్స్ అన్ని కాన్ఫిగర్ చేసాము అంటే ఆక్టాకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఉంటుంది. వన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. వన్ పాస్వర్డ్. ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి ఆక్టాకు లాగిన్ అవుతారు యూజర్స్. లాగిన్ అయితే ఆక్టాలో మనకి 10 అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. అంటే వాళ్ళు డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ టైం అనేది లెస్ టైం తక్కువగా యూజ్ అవుతుంది. ప్లస్ సెక్యూరిటీ అనేది ఆక్టా ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఒకే లాగిన్ నేమ్ అండ్ ఒకే పాస్వర్డ్ తో యూజర్ అనేది లాగిన్ అవుతాడు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇది ఆక్టా అనుకుంటే మనకి ఫైర్ వాల్ అనేది ఉంటుందండి. ఫైర్ వాల్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆక్టాలో ఫైర్ వాల్ అనేది ఉంటుంది. ఎన్ని అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేసినా కూడా అవన్నీ కూడా మోర్ సెక్యూర్డ్ మోర్ సెక్యూర్డ్ సింగిల్ సైన్ ఆన్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ ఇంకా లొకేషన్ చేంజెస్ అన్ని అన్నమాట. ఇప్పుడు ఒక యూజర్ ఇప్పుడు మోర్ సెక్యూర్ గా ఉండాలి ఏదైనా అప్లికేషన్ అంటే ఒక సింగిల్ సైన్ ఆన్ అంటే ఏదో ఒక పాస్వర్డ్ కానీ బయోమెట్రిక్స్ కానీ ఏదైనా మనం పెట్టుకుంటే మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ యూజ్ చేస్తే
మనకి అప్పుడు ఏంటంటే ఆక్టాలో సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది మెయిన్ అంటే యూజ్ ఆక్టాలో ఎలా మనం ప్రొసీడ్ అవుతాము అంటే కమింగ్ టు డెఫినేషన్స్ లైక్ ఆక్టా కీ ఫీచర్స్ ఏంటంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఎనీవన్ నో అబౌట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్? Can you please reply? Anyone know about identity and access management? నో మేడం. ఓకే. ఇప్పుడు ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఒక కంపెనీలో చాలా యూజర్స్ ఉంటారు, 1 to 100 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్మాల్ కంపెనీ హ్యావింగ్ 1 to 100 యూజర్స్. ఇప్పుడు ఈ 1 to 100 యూజర్స్ అనేవాళ్ళు ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఒక కంపెనీకే అనుకుందాం, ఏదైనా ఒక అప్లికేషన్కి ఈ 1 to 100 ఉన్నారు. ఈ 1 to 100 కదా ఈ అప్లికేషన్కి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు అవ్వాలి అంటే ఇప్పుడు 101 అనే యూజర్ అనేవాడు లాగిన్ అవ్వకూడదు, ఎందుకంటే హీఈస్ నాట్ ద రైట్ పర్సన్ టు లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్. ఆ పని ఎవరు చేస్తారంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు. అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ అన్నమాట. ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు లాగిన్ అవ్వాలి అంటే ఆ ఆ అప్లికేషన్స్ కి వాడు యాప్టా కాదా అని చెక్ చేస్తుంది అనమాట ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో జనరల్ గా చేసే వర్క్ ఏంటంటే యూజర్స్ ని క్రియేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ఏమైనా అప్లికేషన్స్ ఉంటే ఆ అప్లికేషన్ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, ఏడి అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. వాట్ ఈస్ మెంట్ బై ఏడి? ఎనీవన్ నోస్? ఏడి యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, అంటే నేను జస్ట్ మీకు కవరేజ్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఇంకొక 10 minutes లో మీకు ఇంకా బ్రీఫ్గా ఎవ్రీ టర్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడి అంటే ఏంటంటే యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటంటే ప్రతి యూజర్, ఇప్పుడు కంపెనీలో చాలా మంది, ఒక ప్రాజెక్ట్లో చాలా మంది యూజర్స్ ఉంటారు. ఓకే, 1 to 100. ఓకే, ఈ ఈ ఈ ఏడీలో ప్రతి యూజర్ అనేవాళ్ళు సేవ్ చేస్తారనమాట. అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్ములేట్ లో. అంటే ఈ యూజర్ అనేవాడు ఈ కంట్రీకి చెందినవాడు, ఈ ఈ ఈ డొమైన్ లో ఉంటాడు. ఈ యూజర్ అనేవాడు ఈ కంపెనీకి చెందినవాడు, ఈ కంపెనీలో ఉంటాడు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కి ప్రసక్తి కావాలి. Deepika, this is not related to AWS Cloud. This is an Okta platform. Here, if you have 1 or 2 years experience, then you can go to Okta. ఓకే, ఇప్పుడు 1 to 100 యూజర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఇప్పుడు ఏడి అనేది ఒక యాక్టివ్ డైరెక్టరీ డేటాబేస్ అన్నమాట. యాక్టివ్ డైరెక్టరీ ఇది ఒక డేటాబేస్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్ లో సపోజ్ ఒక టీం ఉందండి. ఆ టీం పేరు ఏ అనుకుందాం, అది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టీం. ఆ టీంలో ఒక 100 యూజర్స్ ని క్రియేట్ చేయమన్నారంటే ఈ 100 యూజర్స్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఇప్పుడు ఏదో ఒక కోడ్ ఉంటుందండి, X_Y_Z_B అనుకుందాం. ఓకేనా, ఇది కంట్రీ, ఇది కంపెనీ కోడ్, సమ్ కంపెనీ టీమ్ కోడ్, ఇది టౌన్ నేమ్. అలా ఎవరు ఏ యూజర్స్, ఇప్పుడు ఈ కంట్రీలో వచ్చిన వాళ్ళందరూ ఎక్స్లో క్రియేట్ చేస్తారు, ఈ కంట్రీలో రాని వాళ్ళందరూ ఇంకొక వై ఉంది అనుకోండి, ఆ వైలో క్రియేట్ చేస్తారు. అలా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తారండి ఏడీలో. ఆ ఏడి అనేది ఈ ఆక్టా కనెక్ట్ చేస్తారనమాట. ఈ ఏడి అనేది ఈ ఆక్టా కనెక్ట్ చేస్తారు. జనరల్ గా ఏంటంటే ఏదైనా కంపెనీలో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ రిక్వైర్డ్ యాక్చువల్లీ ఫర్ కాన్ఫిగరేషన్ అండ్ implementing any applications in Okta. We don't need any coding. ఓకే, ఏడి అనేది ఆక్టాకి కనెక్ట్ చేస్తారు. ఆ ఏడి ఆక్టా కనెక్ట్ చేస్తే ఇందులో ఉన్న ఆక్టాలో ఏ యూజర్స్ క్రియేట్ చేయరండి, ఏడీలో యూజర్స్ క్రియేట్ చేస్తారు. ఆ యూజర్స్ అనే వాళ్ళు ఆక్టాకి పుష్ చేస్తారనమాట. పుష్ చేస్తే అంటే ఇప్పుడు నేను ఏడి టీమ్ అనుకోండి, ఆ ఏడి టీంలో ఉన్న యూజర్స్ అన్ని ఆక్టాలోకి పుష్ చేస్తారు. అప్పుడు ఏంటంటే ఈ ఆక్టాలో యూజర్స్ ఉంటారు. అప్లికేషన్ ఏదైనా ఒక అప్లికేషన్ ఇప్పుడు ఇక్కడ ఆక్టా తీసుకుంది. Why it is coming very late?
ఓకే ఓకే సపోజ్ ఆక్టా అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇప్పుడు ఈ ఆక్టా అనేది మనము ఒక లింక్ లా ఉంటది. ఒక సమ్ ఆక్టా యాక్సెస్ అనేది లింక్ త్రూగా ఇస్తారండి. ఒక యూజర్ నేమ్ ఇస్తారు. వన్స్ యూ జాయిన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తారు. ఆక్టా అనేది ఏంటంటే ఈ ఆక్టాలో మన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కంపెనీలో ఉన్న అన్ని అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేస్తారు. సమ్ 1 to 10 అప్లికేషన్స్. ఓకే 1 to 10 అప్లికేషన్స్ అనేది కాన్ఫిగర్ చేస్తారు. ఈ ఆక్టాలో ఏమి యూజర్స్ క్రియేట్ చేయరండి. కానీ ఈ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ అనేవి ఎన్ని అప్లికేషన్స్ యూజ్ చేయాలనుకుంటారో అన్ని అప్లికేషన్స్ ఈ ఆక్టాలో కాన్ఫిగర్ చేస్తారు. అప్పుడు ఏంటి, యూజర్ అనేవాడు ఆక్టాకు లాగిన్ అయితే ఆక్టాలో మనకి 1 to 10 అప్లికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఆక్టా యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే ఈచ్ అప్లికేషన్ కి లాగిన్ అవ్వకుండా డైరెక్ట్ గా ఆక్టాకు లాగిన్ అయితే ఆక్టాలో ఈ 10 అప్లికేషన్స్ కనిపిస్తాయి. ఈ 10 అప్లికేషన్స్ ఎలా కనిపిస్తాయి అంటే ఇవి మనం కాన్ఫిగర్ చేస్తాం. అదే మన డ్యూటీ. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ వచ్చిందంటే ఆక్టా టీమ్ వాళ్ళు ఈ అప్లికేషన్స్ అనేవి కాన్ఫిగర్ చేస్తారు. ఎలా కాన్ఫిగర్ చేయాలనేది నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి, అవి మనం చెప్పుకుంటాం. ఈ అప్లికేషన్స్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు కాన్ఫిగర్ చేసాక ఇప్పుడు ఈ అప్లికేషన్స్ కి యాక్సెస్ ఇవ్వాలి కదా, మనం ఎవరో ఒకరు వాడాలి కదా ఈ అప్లికేషన్స్. అప్పుడు యూజర్స్ అనే వాళ్ళు మనం యాక్సెస్ ఇస్తాం. ఎవరిని ఇస్తాం? యూజర్స్. ఈ యూజర్స్ కి యాక్సెస్ ఇస్తాం. ఈ యూజర్స్ అనేది యాక్సెస్ ఎలా వస్తుంది అంటే ఏడీ ఉంటది కదండి, ఏడీలో వేడి టీం అనేది ఇంకో టీం ఉంటది. ఈ ఏడీ టీం అనేది యాక్టివ్ డైరెక్టరీ అన్నమాట. యాక్టివ్ డైరెక్టరీలో అకౌంట్స్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఏడీ టీం క్రియేట్ చేస్తారు. ఈ ఏడీ అనేది హూ ఈస్ మూవింగ్ ఐ డోంట్. ఏడీ అనేది ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకే ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తారు. అప్పుడు ఏమవుద్దంటే ఇందులో ఉన్న అప్లికేషన్స్ కి మనం అనుకున్నాం కదండి, ఈ 10 అప్లికేషన్స్ ని మనం కాన్ఫిగర్ చేస్తామని. ఈ 10 అప్లికేషన్స్ కి ఈ ఏడీ అనేది దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తే ఇందులో ఉన్న యూజర్స్ అందరూ ఆక్టాకి వస్తారు. ఈ ఇంటిగ్రేషన్ కూడా మనమే చేస్తాం. ఇక్కడ ఈ అప్లికేషన్స్ కాన్ఫిగరేషన్ మనమే చేస్తాం, ఇక్కడ ఏడీ ఇంటిగ్రేషన్ కూడా మనమే చేస్తాం. అప్పుడు ఇందులో ఉన్న యూజర్స్ అందరూ ఆక్టాలోకి వస్తారు. మన అప్లికేషన్స్ కాన్ఫిగర్ చేస్తాం, అప్లికేషన్స్ క్రియేట్ అవుతాయి. అప్పుడు ఈ యూజర్స్ కి ఈ అప్లికేషన్ యాక్సెస్ ఇస్తాం. ఎవరికి ఏ అప్లికేషన్ ఇవ్వాలి, ఎంత యాక్సెస్ ఇవ్వాలి అని చేసేదే మనం చేస్తాం అనమాట. అడ్మిన్స్ ఆర్ డెవలపర్స్. ఓకే ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. No doubts. అర్థమవుతుందండి చెప్పింది? క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఇంకా మిగతా వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది, అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి. అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అంటే మీకు ఆక్టా అంటే ఏమైనా అర్థమైందా అని. అంటే డెఫినేషన్స్ ఆక్టా నేను యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. మీరు చెప్పినదంతా ఒక ప్రాసెస్ లో ఉంది, నేను క్లియర్గా ఉన్నాను. ఓకే మినిమం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి మేడం ఆక్టాలో వెళ్ళాలంటే ప్రొఫైల్కి? 3.5 to 4 అయితే బెటర్ కాల్స్ వస్తాయండి. 3 years కూడా వస్తాయి. 4 years అయితే యూ విల్ గెట్ మోర్ కాల్స్. అంటే డెవలపర్ అడ్మిన్ అన్నారు కదా, అడ్మిన్ కి ఓకే, బట్ వాట్ అబౌట్ డెవలపర్ ప్రోగ్రామింగ్ ఏమైనా నాలెడ్జ్? డెవలపర్ అంటే ఇక్కడ ప్రోగ్రామింగ్ అని కాదండి. ఇక్కడ ఏంటంటే కాన్ఫిగర్ చేస్తారు. ఇంకా వర్క్ ఫ్లోస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది మనం లాస్ట్ లో చెప్పుకుంటాం. ఆ వర్క్ ఫ్లోస్ అనేది మనం యాక్చువల్గా రేపు నేను మీకు టూల్ చూపిస్తాను ఎలా ఉంటది అని. అందులో Okay. మీకు వర్క్ అనేది ఎలా ఉంటుందని నేను చూపిస్తాను. ఇప్పుడు కమింగ్ టు డెవలపర్ రోల్ అంటే ఈ వర్క్ ఫ్లోస్ లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ కొత్తగా ఒక కంపెనీకి జాయిన్ అయ్యాడు అనుకోండి, ఆ యూజర్ కి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి, ఒక పాస్వర్డ్ ఇవ్వాలి, ఒక లాగిన్ ఇవ్వాలి, ఇదంతా ఒక ఫ్లోలో పెడతారండి. ఆ ఫ్లోలో పెట్టినప్పుడు ఇదంతా అన్నమాట ప్రతిసారి రిపిటేటివ్ ప్రాసెస్ కదా, అలాంటివి వర్క్ ఫ్లోస్ లాగా క్రియేట్ చేస్తారు. ఓకే సో ఆ స్టార్టింగే వర్క్ ఫ్లోస్ నాలెడ్జ్ అనేది మీకు రాదు. ఫస్ట్ ఆక్టా అంతే మొత్తం నేర్చుకున్నాక లాస్ట్ లో అప్పుడు మీరు వర్క్ ఫ్లోస్ కి వెళ్తారు. ఇప్పుడు యాక్చువల్ గా మీకు వర్క్ ఫ్లోస్ కూడా అవసరం ఉండదు, కానీ నేను ఈవెన్ ఐ విల్ టెల్ అండ్ లాస్ట్ లో నేను వర్క్ ఫ్లోస్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా ఆక్టాలో ఏంటంటే
నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తాం. ఎలా కాన్ఫిగర్ చేస్తాం? ఈ అప్లికేషన్స్ కి ఇప్పుడు ఏడీతో కానీ, ఇప్పుడు ఇక్కడ నేను ఏడీ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. కొన్ని కంపెనీస్ లో సర్వీస్ నో ఉంటది, కొన్ని కంపెనీస్ లో శాప్ ఉంటది. ఎస్ ఓకే, ఇందులో కూడా అకౌంట్ యూజర్స్ క్రియేట్ చేస్తారు, ఇందులో కూడా యూజర్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, అంటే యూజర్స్ ఉంటారు, సారీ, యూజర్స్ ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటారు యూజర్స్ ని, ఏడీ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా మనం ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తామండి. అప్పుడు ఏంటవుతుందంటే ఇప్పుడు ఇందులో ఉన్న యూజర్స్ అందరూ ఇందులోకి తెచ్చుకుంటాం. ఆక్టా అనేది యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఇందులో డైరెక్ట్ గా చెయ్యమన్నమాట మనం యూజర్స్. ఓకే ఎప్పుడైనా కూడా ఏడీ నుంచి కానీ, సర్వీస్ నౌ నుంచి కానీ, శాప్ నుంచి కానీ ఆక్టాకి యూజర్స్ తెచ్చుకొని ఇక్కడ మనం క్రియేట్ చేస్తామని చెప్పాం కదా అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ అన్నిటికీ ఇందులో నుంచి తెచ్చుకున్న యూజర్స్ కి ఇక్కడ యాక్సెస్ ఇస్తాం. ఆ యాక్సెస్ అనేది ఎంత వరకు ఇవ్వాలన్నది మనం ఫర్దర్ గా నేర్చుకుంటాం అన్నమాట. అంటే మనకి రిక్వెస్ట్ వస్తుంది, అంటే రిక్వెస్ట్ అంటే మనకు చెప్తారు, ఎయిదర్ మెయిల్లో కానీ టికెట్ లో కానీ మనకు వస్తే అప్పుడు మనం ఆ యాక్సెస్ అనేది ఇస్తాం. సో ఇది అదర్ అప్లికేషన్స్ లైక్ మీరు చెప్పినట్టు సర్వీస్ నో కానీ ఎస్ఏపి మీద కానీ ఇంటిగ్రేషన్స్ ఎలా ఉంటుందో అది కూడా కాన్సెప్ట్ కవర్ అవుతుంది. కవర్ అవుతుందండి. మరి ఇప్పుడు అంటే అనదర్ లైక్ సైబర్ సెక్యూరిటీ యూజ్ ఏమన్నా ఉంటుందా మేడం దీనిలో? లైక్ సైబర్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు. అంటే మొత్తం కాదు, ఇప్పుడు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఒక బిగ్ చాప్టర్. నేను జస్ట్ అనాలిసిస్ ఇచ్చాను. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మొత్తం రోల్ బేస్డ్ యాక్సెస్ అని ఉంటుంది, ఆర్బీసీ. రోల్ ఓకే బేస్డ్ సారీ, ఆర్బీసీ అని ఉంటుంది. ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ అంటే అంతే. ఇప్పుడు ఒక మేనేజర్ ఉన్నాడండి, ఆ మేనేజర్ కి ఇచ్చే యాక్సెస్ అనేది కన్సల్టెంట్ కి ఇవ్వరు. సో ఇప్పుడు అదంతా చూసుకునేవాడు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ వాళ్ళు. అకౌంట్స్ క్రియేట్ చేయడం, ఎంత లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని చెప్పేవాడే ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అన్నమాట. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ వాళ్ళే ఏడీ టూల్ వాడతారండి. ఏడీ టీమ్ సపరేట్ గా ఉంటది, కానీ వీళ్ళు కూడా వాడతారు, ఏడీ టూల్ వాడతారు. ఇందులో ఏం చేస్తారు, వీళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి ఈ రోల్ బేస్డ్ యాక్సెస్ ఇస్తారనమాట. ఎంత మేనేజర్ కి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, కన్సల్టెంట్ కి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు అనమాట. ఓకే మరి ఇది ప్రతి ఆర్గనైజేషన్ లో యూజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ? అలా ఏం కాదండి. ఇప్పుడు ఆక్టా అనేది ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేస్తారు. దీనికి అంటే ఆక్టా ఒక్కటే యూజ్ చేస్తారని నేను చెప్పలేను. ప్రతి ప్రతి దానికి ఏ ప్లాట్ఫామ్ కైనా కాంపిటేటర్స్ ఉంటారు కదా. అవును, ఆ, దీని కాంపిటీటర్ ఏది మేడం యాక్చువల్లీ? కాంపిటేటర్ అని కాదండి, ఇప్పుడు ప్రెసెంట్ మెయిన్ గా అయితే ఆక్టా అండ్ సెయిల్ పాయింట్ వాడుతున్నారు. ఓకే. కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనం ఆక్టాలో యూజర్స్ ని తెచ్చుకుంటాం, అప్లికేషన్స్ ఉంటాయి, ఉన్న అప్లికేషన్స్ ని ఇందులో కాన్ఫిగర్ చేస్తాం, యాక్సెస్ అనేది ఇస్తాం. ఇంకా మెయిన్ గా ఏంటంటే సింగిల్ గా ఆక్టాతో ఒకే లాగిన్ నేమ్ ఒకే పాస్వర్డ్ తో లాగిన్ అయిపోతాం అనమాట అన్ని అప్లికేషన్స్ కి. ఇప్పుడు ఇందులో ఆక్టాలో ఒకసారి లాగిన్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఆక్టాలో లాగిన్ అయితే ఇంక 10 అప్లికేషన్స్ కి సపరేట్ గా మనం లాగిన్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వం. అదే కాకుండా వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ యూజర్స్. అంటే డిజి లాకర్ మాదిరిగా మన ఏంటండి? అట్లనే ఉంటుంది. డిజి లాకర్ లో మనం ఆధార్ కార్డు, పాన్ అని లింక్ చేసి ఉంటాం కదా. అంటే దానికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దీనికైతే సింగిల్ సైన్ ఆన్ ఆప్షన్ ఉంటుంది. సింగిల్ సైన్ ఆన్ అంటే ఇప్పుడు మనం అదే చెప్పాను కదా, ఒకే పాస్వర్డ్ తో లాగిన్ అవుతాం. అదే కాకుండా ఇప్పుడు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటే ఒక యూజర్ క్రియేట్ అయ్యి ఎండ్ అయినంత వరకు, అంటే ఒక యూజర్ కంపెనీలో జాయిన్ అయ్యి కంపెనీని వదిలేసే వరకు మొత్తం ఆక్టా మేనేజ్ చేస్తుందండి. ఇంకా అదే కాకుండా సింగిల్ సైన్ ఆన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, అదే కాకుండా ఇంటిగ్రేషన్స్ ఇక్కడ చెప్పాను కదా, ఏడీ ఇంటిగ్రేట్ చేయడం, నెక్స్ట్ వర్క్ ఫ్లోస్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ అంటే ఈ కోడింగ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా మేడం? లేదండి. ఇప్పుడు ఏడీ ఉందనుకోండి, ఏడీ ఏజెంట్ అనేది ఆక్టాలో ఒకటి ఉంటుంది. సో ఆక్టాలో ఏడీ ఏజెంట్ ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు మనం ఏడీ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. ఇందులో ఏమి కోడింగ్ ఏమి ఉండదండి. ఈచ్ కంపెనీకి ఎంతమంది ఉండొచ్చు మేడం ఆక్టాకి సంబంధించి? ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉండొచ్చు? అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎంతమంది ఉంటారు ఆక్టాకి సంబంధించి? అది నెంబర్ ఆఫ్ టీమ్ అండి. ఈచ్ టీమ్ కి 5-6 మెంబర్స్ వరకు ఉంటారు.
అది ప్రాజెక్ట్ డిపెండెన్సీ. ప్రాజెక్ట్ అనేది ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందని మనం చెప్పలేం కదా. ఓకే. Yeah. Anyone have any doubts? Can we move forward? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకెళ్దాం. కంటిన్యూ. యా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 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 ఆక్టా అనేది ఇప్పుడు ఒక ఆక్టా తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఆ ఇప్పుడు ప్రతి అప్లికేషన్స్ అనేవి సర్వర్స్ తో లింక్ అయి ఉంటది కదా. అప్పుడు ఆక్టా కూడా మన సర్వర్ లోనే హోస్ట్ చేస్తారు జనరల్ గా. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెస్ అనమాట. మొత్తం మొత్తం బ్యాక్ ఎండ్ లోనే జరుగుతుంది. ఇప్పుడు ఆక్టా అనేది అప్లికేషన్స్ తో ఇంటిగ్రేట్ అవ్వడం మనకి టూల్లో ఏమీ కనిపించదండి, చూస్తే కనిపించదు, కానీ ఏం జరుగుతుంది అన్నది ఐ విల్ టెల్. నేను చెప్తాను మీకు ఏం జరుగుతుందని. ఇప్పుడు టూల్ చూస్తే మనకి మామూలుగా ఒక బ్యాంక్ ఫామ్ మనం ఫిల్ చేస్తే ఎలా ఉంటుందా అన్నట్టుగా ఉంటుంది, కానీ మనకి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది అన్నది కూడా నేను రియల్ టైమ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏంటంటే అట్ ఏ టైమ్ అదే మనకి ఒకేసారి అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఇప్పుడు ఓన్లీ సిస్టమ్సే కాదండి, అప్లికేషన్సే కాదు, మొబైల్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఏమైనా డేటా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకా రిస్క్ అనేది ఫైర్ వాల్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటది కాబట్టి మనం సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇందులో. అర్థమవుతుందండి? ఫైర్ వాల్ అనేది ఇక్కడ బిల్డ్ అయి ఉంటదని చెప్పాను కదా ఆక్టాలో. యా ఎస్ మ్యామ్. ఇది ఫైర్ వాల్. సో ఈ ఫైర్ వాల్ ఉండడం వల్ల ఏంటంటే మన అప్లికేషన్స్ చాలా అంటే ఈ ఫైర్ వాల్ ఉండడం వల్ల మన అప్లికేషన్స్ అనేవి చాలా సెక్యూర్డ్గా ఉంటాయండి. ఇప్పుడు ఆక్టాలో ఈ ఫైర్ వాల్ అనేది ఉంటది. ఏదైనా ఇప్పుడు ఆక్టా ఇందాక ఏడి అని చెప్పాను కదా, ఇప్పుడు ఏడి ఉందనుకోండి, యాక్టివ్ డైరెక్టరీ ఏజెంట్ అనేది ఆక్టాలో ఉంటది. ఇప్పుడు ఏడి అనేది మనం దీనితో కాన్ఫిగర్ చేయాలి అనుకుంటే ఏడి ఏజెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏడి ఏజెంట్ అనేది ఫస్ట్ ఫైర్ వాల్ తో కనెక్ట్ అవుతుంది, దాని తర్వాత ఆ ఏడి కూడా ఫైర్ వాల్ తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఫైనల్ గా ఏడి ఏజెంట్ అనేది ఏడీతో కనెక్ట్ అవుతుందండి. సో దానివల్ల మనకి సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటది అనమాట. డైరెక్ట్ గా మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు ఈ ఏడీకి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనకి ఎటువంటి ఆక్టాక్ అనేది మోర్ సెక్యూర్, అందుకనే ఈ ఫైర్ వాల్ ఉండడం వల్ల. ఫైర్ వాల్ ని ఇప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తారు మేడం? టీమ్ ఇది ఇన్బిల్ట్ అండి. ఆక్టా టీం వాళ్ళు, ఆక్టా టీం ఉంటుంది కదా, అంటే మనం కదా ఆక్టా కంపెనీ, ఓకే. ఆక్టా కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అవి, మనం హ్యాండిల్ చేయం. కానీ ఓకే. ఇప్పుడు ఏమైనా మనకి వర్క్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తే ఈవెన్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇష్యూస్ మనమే చూసుకుంటాం. ఏదైనా ఇంకా సిస్టమ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఆక్టా అప్లికేషన్ ఇష్యూస్ వస్తే వీ విల్ రైజ్ అ టికెట్ టు ద ఆక్టా టీమ్, దే విల్ గివ్ రెస్పాన్స్. ఓకే. విత్ ఇన్ హౌ మచ్ టైమ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ రెస్పాన్స్ మేడం వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ Yeah, ప్రాబ్లం? actually they will resolve very soon and they will come in chat, I think. In chat, mostly in chat.
if any major issue, they will arrange a meeting with us, and it will get cleared within some time. అంటే ఒక మీటింగ్ లాగా పెట్టుకుంటారండి. పెట్టుకొని మన మన ప్రాబ్లం మనం షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏదైనా చిన్న చిన్నవి అయితే ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదు ఇంకా మేజర్ ఇష్యూస్ ఏమైనా కాన్ఫిగరేషన్స్ అవి మన సైడ్ నుంచి ఏమైనా చేంజ్ చేయాలి, మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని అంటే వాళ్ళు ఏంటంటే ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మన టీమ్ లీడ్స్ లేకపోతే మన టీంలో ఎవరైనా హెడ్ ఉంటారు కదా, సీనియర్స్, వాళ్ళు జాయిన్ అయ్యి క్లియర్ చేస్తారు. ఓకే. Yes. అంటే ఇంకోటి మళ్ళీ ఏంటంటే దీనికి చెప్పండి. ఏమైనా సర్టిఫికేషన్స్ లాంటిది ఏమైనా ఉంటుందా మేడం? యాజ్ ఏ లైక్ ప్రస్తుతానికి ఉంటదండి. ఆక్టా అడ్మిన్ సర్టిఫికేషన్, డెవలపర్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ రావడం కోసం ఇప్పుడు మనం పక్కాగా సర్టిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇంట్రెస్టెడ్ వీ కెన్ డూ దట్. ఓకే. ఇప్పుడు అథెంటికేషన్, ఆథరైజేషన్ మొత్తం అంతా ఆక్టాయే చూసుకుంటదండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఒక ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయండి. ఒక ఫీచర్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. MFA ఉంది కదా, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్, ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడండి. మన ఒక ఆక్టా పర్సన్ అనేవాడు సెర్చ్ చేస్తాడు అనమాట. ఒక యూజర్ సెక్యూరిటీ అన్నాను కదా. సెక్యూరిటీ ఎలా అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు అదర్ కంట్రీకి వెళ్ళాడు, సడన్ గా ఏదో కంట్రీకి వెళ్ళాడు, సింగపూర్ సంథింగ్. ఆ కంట్రీకి వెళ్ళాడని ఇమీడియట్ గా మనం ఏం సెర్చ్ చేస్తామంటే ఈ MFAలో ఎవరైనా యూజర్ వేరే కంట్రీకి వెళ్తే ఖచ్చితంగా వాడు MFA అడగాలి. ఎందుకంటే డైరెక్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి అవ్వదు అనమాట. వాడు ఖచ్చితంగా వాడికి ఏదో ఒక కోడ్, ఏదో ఒకటి రకరకాల MFAs ఉన్నాయండి. కోడ్ అని, బయోమెట్రిక్స్ అని చాలా ఉన్నాయి. సో ఏదో ఒక MFA ఖచ్చితంగా అడగాలన్నమాట. అలా మనం సెట్టింగ్స్ అనేవి చేసుకుంటాం. అంటే రేపు మీకు టూల్ చూపిస్తాను కదండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే ఈ ఆక్టాలో ఏమేమి చేయొచ్చు అంటే సెక్యూరిటీ ఎలా, MFA వల్ల సెక్యూరిటీ వస్తుంది, లొకేషన్ చేంజ్ అయితే, నెట్వర్క్ చేంజ్ అయితే, ఇప్పుడు యూజర్ ఏదైనా పర్టికులర్ నెట్వర్క్ లో మీకు యూజర్ కి యాక్సెస్ ఉండకూడదు, లేకపోతే యూజర్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్సెస్ ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా ఈ నెట్వర్క్ లోనే యూజర్ కూర్చుంటేనే, ఈ నెట్వర్క్ లో కూర్చుంటేనే వర్క్ చేయగలడు, లేదా ఈ ఏరియాలో కూర్చుంటేనే వర్క్ చేయగలడు, లేకపోతే ఏదైనా ఇంకా ఏదైనా లేకపోతే ఈ సిస్టమ్ లో కూర్చుంటేనే వర్క్ చేయగలడు. అలా నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ వీ కెన్ డూ యూజింగ్ ఆక్టా. ఇంకా ఇప్పుడు అప్లికేషన్స్ ఉన్నాయంటే ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్ అని కొన్ని ఉంటాయండి, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏంటంటే ఆక్టా ఇంటిగ్రేషన్ నెట్వర్క్ అప్లికేషన్స్ అని ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్ అనేవి ఆక్టాలో ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. వాటికి కొన్ని ఎండ్ పాయింట్స్ అంటే ఏదో ఒక చిన్న కోడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఏదైనా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఓకే. ఆక్టాలో ఒక అప్లికేషన్ తీసుకోండి, ఆక్టాలో ఒక అప్లికేషన్ తీసుకోండి. సపోజ్ O365 తీసుకోండి. O365 మీ అందరికీ తెలిసిందే కదా, Office 365. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉందనుకో, ఈ అప్లికేషన్కి ఏంటంటే మనం ఆక్టాతో ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం అనుకో, కొన్ని అప్లికేషన్స్ ఆక్టా వాడు ఇన్బిల్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు సర్వీస్ నౌ అని, సేల్స్ ఫోర్స్ అని కొన్ని అప్లికేషన్స్ అనేవి ఇన్బిల్ట్ గా ఇచ్చాడు. వీటికి ఏంటంటే కొంచెం చిన్న చిన్న సెట్టింగ్స్ చేసేసి మనం ఆక్టాలో ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ ఉండదండి. ఇప్పుడు ఒక ఏడీని మాత్రం ఇంటిగ్రేట్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఏడీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏడీ అనేది మెయిన్ గా మనం ఎందుకు ఇంటిగ్రేట్ చేసుకుంటామంటే మన యూజర్స్ ని తెచ్చుకోవడానికి ఇంటిగ్రేట్ చేసుకుంటాం ఆక్టాతో. సో ఇప్పుడు O365 ఇంటిగ్రేట్ చేయాలంటే ఎండ్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చారంటే దీని నుంచి ఎండ్ పాయింట్స్ అనేవి కొన్ని దీనికి వెళ్తాయండి. అప్పుడు ఈ ఎండ్ పాయింట్స్ అనేది ఈ O365 చెక్ చేస్తుంది. ఆహా, ఇప్పుడు ట్రస్టెడ్ వాడే, ఇప్పుడు యూజర్ ఉన్నాడు, ఇక్కడ యూజర్ అనేవాడు లాగిన్ పాస్వర్డ్ ఇస్తాడు ఆక్టాకి. ఆక్టాలో O365 కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసి పెట్టాం కాబట్టి. ఇప్పుడు లాగిన్ అవుతాడు, O365 లాగిన్ అవ్వాలనుకుంటాడండి. O365 మీకు క్లిక్ చేస్తాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు, కానీ ఎండ్ పాయింట్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి ఆక్టా నుంచి O365కి. అప్పుడు O365 ఏంటంటే ఆహా, ఈ ఎండ్ పాయింట్స్ నావా కాదా అని చెక్ చేస్తుంది. నావే అని O365 అనుకుంటే అప్పుడు O365కి ఇంకొక ఎండ్ పాయింట్ వెళ్తుందండి, కన్ఫిగర్ చేస్తుంది. ఆహా, ఈ యూజర్ ట్రస్టెడే, నా ఎండ్ పాయింట్స్ కరెక్ట్ గానే వచ్చాయి అని చెప్పి అప్పుడు ఆక్టా అనేది ఈ యూజర్ ని O365 యాక్సెస్ చేయడానికి అలౌ చేస్తుంది. అది యాక్చువల్ గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అని చెప్పాను కదండి, ఎండ్ పాయింట్స్ అనేది ఒక టైప్, కొన్ని ఏమో XML ఫార్మాట్ లో వెళ్తాయి,
XM ఎండ్ పాయింట్స్ ఓఏడిసి అని ఉంటుందండి. ఓఏడిసి అంటే ఎండ్ పాయింట్స్ వెళ్తాయి. XML అనేది వేరే టైప్ అండి. ఎక్స్పోనెంట్ కన్నా XML సిగ్నల్స్ వెళ్తాయి. XML ఫార్మాట్ లో మనకి కోడ్ అనేది వెళ్తుంది. XML ఫార్మాట్ లో వెళ్తుంది O365కి. అప్పుడు కూడా XML ఫార్మాట్ లోనే మళ్ళీ ఆక్టాకి పంపిస్తుంది. ఈ యూజర్ ట్రస్టెడ్ ఆర్ అన్ట్రస్టెడ్ అని. అప్పుడు ట్రస్టెడ్ అని అయితే ఆక్టా యాక్సెస్ చేయడానికి అలౌ చేస్తుందండి O365కి. నాన్ ట్రస్టెడ్ అయితే అలౌ చేయదు. అదే ఓఏడిసిఐలు అయితే ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ పాయింట్స్ ఎలా ఉంటాయని మీకు రేపు చూపిస్తాను. ఆ ఎండ్ పాయింట్స్ అనేవి మనకి ఏంటంటే O365కి యాక్సెస్ చేయాలా వద్దని యాక్చువల్గా ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే ఒక అప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తాం అన్నాం కదా. అప్లికేషన్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే ఒక కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు యూజర్ ఎంటర్ అయ్యాడంటే O365కి యాక్సెస్ చేయాలి అనుకుంటే ఓ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. ఆక్టాకు లాగిన్ అవుతాడు. లోపల O365 ఉంటుంది. O365 మీద క్లిక్ చేయగానే O365 అనేది ఒక ఎండ్ పాయింట్ ని ఆక్టాకు పంపిస్తుంది. అప్పుడు ఆక్టా అనేది మళ్ళీ ఇంకొక ఎండ్ పాయింట్ O365కి పంపిస్తుంది. అప్పుడు O365 ఏం చేస్తుంది అంటే రికగ్నైజ్ చేస్తుంది అనమాట. ఆహా ఇది నా ట్రస్టెడ్ యూజరా కాదా అని. ట్రస్టెడ్ యూజర్ అయితే మళ్ళీ ఒక ఎండ్ పాయింట్ పంపిస్తే అప్పుడు ఆక్టా అనేది యాక్సెప్ట్ చేస్తుందండి. ఎనీ డౌట్స్? దిస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఇంటర్నల్ గా జరిగి మనకి లాగిన్ అయ్యే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది జరుగుతుంది అంటారా? అవునండి. ఓకే. ఉమ్. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా డౌట్స్ అర్థమవుతుందా లేదా లేకపోతే ఇంకా ఏంటో చెప్తే. అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఆక్టాలో కొన్ని టైప్స్ ఉంటాయండి. కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఐడెంటిటీ ప్రొవైడర్ అని, సర్వీస్ ప్రొవైడర్ అని ఉంటాయండి. ఐడెంటిటీ ప్రొవైడర్ అంటే అంటే ఆక్టా అండి. మేడం రోల్స్ ఎలా ఉంటాయి మేడం? అంటే ఎనీ డెసిగ్నేటెడ్ రోల్స్ ఎలా ఉంటుంది ఆక్టాకి సంబంధించి జాయిన్ అయ్యి? కొన్ని కంపెనీలో ఏంటంటే అడ్మిన్ అని ఇస్తారండి. కొన్ని కంపెనీలో ఆక్టా కన్సల్టెంట్ అని ఇస్తారు. కొన్ని కంపెనీలో అలానే ఇస్తారు. అంటే లేకపోతే ఏదైనా దాన్ని ఏమంటారు L1 అడ్మిన్, L2 అడ్మిన్, L3 అడ్మిన్ అలా ఇస్తారు. మనకి మాక్సిమం ఇప్పుడు L2 అడ్మిన్ అలా వస్తుంది. ఇప్పుడు 3.5 years 4 years అయితే L2 అడ్మిన్ వస్తుందండి మీకు. లేదు ఇంకా ఎక్కువ అంటే ఇంకా వాళ్ళు తీసుకున్న రోల్ L3 అయితే L3 అడ్మిన్ అని వస్తుంది. లేదు అనుకుంటే ఇప్పుడు ఒక ఆక్టా కన్సల్టెంట్, ఆక్టా అనలిస్ట్ అలా వస్తుంది. అంటే లైక్ వాట్ ప్యాకేజెస్ ఎలా ఉంటుంది మేడం? నార్మల్గా L2 అడ్మిన్ ఒక 4 years 5 years ఉన్న వాళ్ళకైతే 4 years 5 years అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ప్యాకేజ్ అండి. ప్రీవియస్ ప్యాకేజ్కి ఇప్పుడు మినిమం 25 టు 20 to 25 అలా ఇస్తారు ప్రీవియస్ ప్యాకేజ్ మీద. మామూలుగా ఒక 3 years ఉన్న వాళ్ళకైతే ఒక 10 to 12 ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే. ఉమ్. ప్రయర్ వేరే డొమైన్ నుంచి స్విచ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం? లైక్ అదర్ స్ట్రీమ్స్ నుంచి స్విచ్ ఆన్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది కెరియర్ ఒక ఆక్టాక్? ఆక్టా కెరియర్ అంటేనండి ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ఆక్టా నేర్చుకున్నారండి. యాక్చువల్గా ఇది ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ టూల్ అండి. క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆక్టా అనేది. ఇప్పుడు ఇప్పుడు మీరు ఆక్టా నేర్చుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు మొత్తం ఆక్టా అయినా ఈ సెయిల్ పాయింట్ అయినా ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆక్టా నేర్చుకున్నారనుకోండి ఈ రోజు, ఇంకొక 10 years అయ్యాక మేబీ సమ్ ఎక్స్ అనేది ఏదో ఒక టూల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు పెద్ద కష్టం అనిపించదు అనమాట. ఆల్రెడీ మీరు ఆక్టా నేర్చుకున్నారు కాబట్టి మీకు ఈజీగా ఇవన్నీ అర్థమైపోతాయి ఈ టూల్లో ఎలా జరుగుతుంది అని. సో ఇప్పుడు ఇప్పుడు ఈ టూ టూ ఇప్పుడు ఆక్టా అనేది ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు ఆక్టా వరకు ఇప్పటి వరకు అయితే బాగుందండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది ఆ ప్రస్తుతానికి ఆక్టా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో సెక్యూరిటీ మోర్. అంటే ఈ ఈ అప్లికేషన్ వచ్చి లైవ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది మేడం? లైక్ ఐ మీన్ లైక్ మార్కెట్లో హిట్ అయ్యి మా ఆల్మోస్ట్ 7 to 8 years అయింది. ఓకే.
ప్రస్తుతానికైతే కాల్స్ కూడా బాగున్నాయి. ప్లస్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటే త్వరగా మీరు అంటే అంటే లేట్ అనుకోండి, ఏదైనా ఒక అప్లికేషన్ మనకి బాగా మార్కెట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఇంటర్వ్యూస్ అనేవి బాగా టఫ్ అయిపోతాయి. ఓకే. డ్యూరేషన్ ఎంత మేడం ఈ కోర్స్కి? మనం ఏంటండి? డ్యూరేషన్ ఎంత ఉంటుంది మేడం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కోర్స్కి? 30 సెషన్స్ ఉండొచ్చు, 30 వరకు ఉండొచ్చు సెషన్స్. ఓకే. ఇప్పుడు ఎనీ అదర్ డౌట్స్? ఓకే. మనకి ఆప్టాక్ వచ్చినప్పటికి టర్మినాలజీ కొంత ఉంటుందండి. అంటే ఆ టర్మినాలజీ యూజ్ చేస్తేనే మనకి ఇంటర్వ్యూలో ప్లస్ అనమాట. అంటే మనం ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏదైనా అప్లికేషన్ ని సర్వీస్ ప్రొవైడర్ అంటాం. ఇప్పుడు ఆప్టాని ఐడెంటిటీ ప్రొవైడర్ అంటాం. సర్వీస్ ప్రొవైడర్ అంటే అప్లికేషన్స్ సర్వీస్ ఇస్తుంది కాబట్టి దాన్ని సర్వీస్ ప్రొవైడర్ అంటాం. ఐడెంటిటీని ఈ ఆప్టా చూస్తుంది కాబట్టి దాన్ని ఐడెంటిటీ ప్రొవైడర్ అంటాం. మనం ఇక్కడ అప్లికేషన్ అని లేకపోతే ఆప్టా అని అనకూడదు అనమాట. ఐడిపి ఐడెంటిటీ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్ అని అడ్రస్ చేస్తాం. ఏదైతే యాక్సెస్ ఇస్తుందో దాన్ని అప్లికేషన్ అంటాం. ఏదైతే మనకి ఐడెంటిటీ ఇస్తుందో దాన్ని ఐడెంటిటీ ప్రొవైడర్ అంటాం అండి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేవి ఏడి అనేది ప్రొఫైల్ సోర్సింగ్ గా వాడతారు. ప్రొఫైల్ సోర్సింగ్ అంటే యూజర్స్ ని తెచ్చుకుంటారు కదా ఏదో ఒక దాని నుంచి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనేది ఏడీనే ఇంటిగ్రేట్ చేస్తారు. అంటే ఏడీ ఒకటే కాదు, 2-3 అప్లికేషన్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద కంపెనీ అండి. ఇంకా టర్మినాలజీ చాలా ఉంటుందండి. ఐడిపి మెటాడాటా, ఎస్పి మెటాడాటా, ఎస్ఏఎంఎల్, ఓఏడిసి, ఐడెంటిటీ ప్రొవైడర్ ఫ్లో, సర్వీస్ ప్రొవైడర్ ఫ్లో అని చాలా టెర్మినాలజీ ఉంటుంది. వి విల్ లర్న్ ఇన్ ఫర్దర్ క్లాసెస్. ఇందాక మనం ఒక కాన్సెప్ట్ చెప్తున్నాం కదా, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ యూజర్స్ అనేవాడు ఇప్పుడు యూజర్ ఈ ఆక్టాక్ ఒక స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సింగిల్ సైన్ ఆన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇంకా ఏడి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే ఆక్టా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. అది ఒక్క ఆక్టాలోనే ఆ స్పెషల్ ఫీచర్ అనేది ఉంటుంది. అన్నిట్లో ఉండదు. ఇప్పుడు సేల్ పాయింట్ వాటిల్లో ఉండదు. ఇప్పుడు ఏడీకి ఒక లాగిన్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఇది ఒక డేటాబేస్ టైప్ అండి. దీన్ని మనం ఆక్టాతో ఇంటిగ్రేట్ చేస్తే యూజర్స్ వస్తారని చెప్పాను కదా. ఇప్పుడు ఈ ఏడీ అదొక స్పెషల్ ఫీచర్ అండి. ఏడీ లాగిన్ నేమ్, యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే ఆక్టా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ ఆక్టా అంటే మనం చెప్పుకోవాల్సినవి ఏంటంటే సింగిల్ సైన్ ఆన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్, ఇంకా ఇంకా ఏడి వీ కెన్ యూజ్ సేమ్ పాస్వర్డ్, ఏడి పాస్వర్డ్ టు ద ఆక్టా. లొకేషన్ వైజ్ డిఫరెన్షియాలిటీ చేస్తుందండి. అంటే ఏ లొకేషన్లో ఉంటే, ఏదైనా డిఫరెంట్ లొకేషన్లో ఉంటే మనకి యాక్సెస్ ఇవ్వాలా వద్దా, నెట్వర్క్ ఏదైనా డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్నా, డిఫరెంట్ సిస్టంలో ఉన్నా ఆక్టా అనేది క్యాప్చర్ చేస్తుందండి. ఎనీ డౌట్స్? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ నెట్వర్క్స్ స్విచ్ అవుతారు కదా మేడం, పర్సనల్ నెట్వర్క్స్. అది పర్సనల్ నెట్వర్క్స్ స్విచ్ అవుతారు కదా, అది ఏంటంటే అది కంపెనీ అనేది మనకి అందులో కాన్ఫిగర్ చేస్తారండి ఆక్టా వాళ్ళు. కాన్ఫిగర్ చేస్తేనే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. ఓకే. జీమెయిల్, O365, సేల్స్ ఫోర్స్, ఏడి, ఇవన్నీ కూడా అంటే మీకు మేజర్గా యూజ్ చేసే చెప్తున్నాను. జీమెయిల్, O365. జీమెయిల్ అంటే కంపెనీలో వాడడం చెప్తున్నాను. సేల్స్ ఫోర్స్, O365, ఏడి, ఎస్ఏపి, ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తున్నాను. ఎస్ఏపి అంటే మాడ్యూల్ ఏదన్నా లింక్ చేస్తారా? ఎట్లాంటి మాడ్యూల్? ఎస్ఏపిలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి కదా మేడం, ఎట్లా మీరు చెప్పేది? మాడ్యూల్ అంటే ఇప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి అండి, ఎంతవరకు లింక్ చేయమంటే అంతవరకే లింక్ చేస్తారు. అంటే ఓన్లీ ఆ యూజర్స్ నే తెచ్చుకుంటారండి. ఓకే, ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ లాగిన్స్ ఆ వరకు ఎంటర్ అయ్యేంత వరకు ఎంత వరకు తెచ్చుకోవాలని అంటే రిక్వైర్మెంట్ ఉంటే ఆ యూజర్స్ నే తెచ్చుకుంటారు.
అంటే అంటే ఇక్కడ మీకు చెప్పాను కదండి, ఒక ఏడి ఉందంటే ఒక స్ట్రక్చర్ లో స్టోర్ చేస్తారండి. స్ట్రక్చర్ అంటే ఈ ఈ ఈ డిపార్ట్మెంట్ యూజర్స్ నే తెచ్చుకోవాలి అంటే ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ యూజర్స్ నే తెచ్చుకుంటారండి ఏడి నుంచి అలా. ఏడి స్ట్రక్చర్డ్ కరెక్ట్గా ఉంటే ఈ వర్క్ ఫ్లోస్ కరెక్ట్ ఫ్లో అవుతాయి. ఆ అంటే ఇది ఎలానో ఉంటదండి, ఎందుకంటే ఇది ఏడి మెయిన్ పర్పసే అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పండి, ఎనీ డౌట్స్. Hello. చెప్పండి. Ma'am, recently I joined this meeting. Okay. ఓకే. My doubt is, okay, no, in this course you are covering both admin and developer Okta training. ఎస్ అండి, ఇక్కడ డెవలపర్ అంటే ఆ, ఏదో కోడ్ రాస్తామని కాదండి, ఇక్కడ కాన్ఫిగరేషన్స్, వర్క్ ఫ్లోస్, ఇంటిగ్రేషన్స్ చేస్తారండి ఆక్టాలో. డెవలపర్ అంటే ఇక్కడ కోడ్ రాస్తామని కాదు. డెవలపర్ అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ లో కోడ్ రాస్తారు కదా, ఆ విధంగా ఉండదు ఇక్కడ ఆక్టాకి వచ్చినప్పటికి. ఇక్కడ ఏంటంటే కాన్ఫిగరేషన్, ఇంటిగ్రేషన్, వర్క్ ఫ్లోస్ ని డెవలపింగ్ అంటారండి. Okay. Yeah. And another doubt is, okay, no, in real time you told that, okay, no, we are going to integrate Okta to the SAP, Salesforce, and some Mm, other related things, right? So in mm. the trial, okay, you are showing, okay, how to integrate and how to give the access based on that rules. So in real time, that means, okay, in the training you are showing that. Yes, yes. Okay, so I'll- you I'll you are integrating to the SAP and you are showing, okay, how to give the access and this one the యా rules, యా right? మన సెషన్స్ లో ఏంటంటే ఏడి ఇంటిగ్రేట్ చేస్తామండి కంపల్సరీ, ఎందుకంటే ఇది మెయిన్ కాబట్టి. ఇంకా ఏమైనా Okay. 2 అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ చేసి చూపిస్తాను. AD means, okay, no, that Azure AD or which AD, madam? నార్మల్ యాక్టివ్ డైరెక్టరీ అండి, ఎజూర్ మనం చేయలేము, నార్మల్ యాక్టివ్ Okay. డైరెక్టరీ చేస్తాం. Okay. Yeah. Ma'am, actually, okay, no, I Naukri, okay, no, I searched that, okay, no, Okta some openings, but okay, many companies are hiring for Okta IAM, Okta IDM. So that also is there అదేనండి ఆక్టా any ఐఏఎం brief అంటే on that? అదేనండి ఐఏఎం టూలే ఆక్టా అండి. Okay. ఎందుకంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఈ ఆక్టాలో చేస్తారు. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, ఒక యూజర్ క్రియేట్ అయ్యి వాడు మళ్ళీ కంపెనీ నుంచి వెళ్ళిపోయేంత వరకు మొత్తం ఆక్టా అనేది మేనేజ్ చేస్తుంది. దాన్నే ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ నే మనం ఆక్టాలో చేసేదే అదేండి. Okay, great. మ్యామ్ రియల్ టైంలో మీరు యువర్ టెలింగ్ దట్ ఒక ఏడి ఒక చూపిస్తారు, మళ్ళా విచ్ ఇస్ ద అదర్ అప్లికేషన్ మ్యామ్ లైక్ సేల్స్ ఫోర్స్ యాప్ విచ్ ద రియల్ టైమ్ యు ఆర్ షోయింగ్ ఇన్ ద మీటింగ్ సార్ లైక్ ట్రైనింగ్. ఇంకా ఏ అప్లికేషన్స్ అయినా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చండి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. ఇన్ ద ట్రైనింగ్ ఒక విచ్ అప్లికేషన్ యువర్ గివింగ్ దట్ లైవ్ ట్రైనింగ్? లైవ్ ట్రైనింగ్ లో అయితే ఏడి చేస్తాము, ఇంకా సేల్స్ ఫోర్స్ చేస్తాం. రేపు నేను మీకు చెప్తానండి ఏ అప్లికేషన్స్ మీకు చూపిస్తాను, అన్ని ఆ అప్లికేషన్స్ అన్ని చేస్తాం. 3-4 అపార్ట్ ఫ్రమ్ ఏడి వీ కెన్ ఇంటిగ్రేట్ 2 or 3. ఓకే. యా. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్ మ్యామ్, ఈస్ దేర్ ఎనీ టెనెంట్ యాక్సెస్ వీ హ్యావ్ టు గెట్ లైక్ బికాస్ ఇన్ ద టెనెంట్ యాక్సెస్ అంటే టెనెంట్ యాక్సెస్ అంటే నేను చెప్తానండి, అంటే టెంపరీ మెయిల్స్ యూజ్ చేసి వీ కెన్ యాక్సెస్ ఫ్రీ మెయిల్, ఫ్రీ ఆక్టా. అంటే ఆ మెయిల్ టెంపరీ మెయిల్స్ ఉంటాయి కదా, టెంపరీ మెయిల్స్ యూజ్ చేసి జీమెయిల్ తో ఇంతకు ముందు అయ్యేది, ఇప్పుడు అవ్వట్లేదు. సో టెంపరీ మెయిల్స్ మనం వాడుకొని మనము యాక్సెస్ చేయొచ్చండి ఆక్టాని. ఓకే. ఈస్ దేర్ అంటే ఎనీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకే. ఈస్ దేర్ ఎనీ ఫ్రీ ట్రయల్ డేస్ మ్యామ్ లైక్ 1 month 2 month? ఐ థింక్ వీ కెన్ వర్క్ అప్ టు 1 month. తర్వాత Okay. మళ్ళీ So వాడాలంటే after changing the mail ID తర్వాత again you మళ్ళీ can check, right? తర్వాత మళ్ళీ వాడాలంటే మరి ఇంకొక ఈమెయిల్ తీసుకొని వాడడమేనండి, అంతే. ఓకే. ఓకే. అది ఎలా ఆ టెంపరీ మెయిల్స్ ని ఎలా తీసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అవన్నీ చూపిస్తాం. గ్రేట్ మేడం.
ఇది ఓపెన్ సోర్స్ కాదా మేడం ఇది టూల్ అనేది? ఓపెన్ సోర్స్ కాదండి. అంటే ఫ్రీ ట్రయల్ వెర్షన్ వాడుకోవచ్చు కానీ ఆక్టా అనేది కొన్ని ఇప్పుడు ఫ్రీ ట్రయల్ వెర్షన్స్ లో అన్ని అంటే ఆల్మోస్ట్ రియల్ టైంలో ఆక్టా ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చేస్తున్నాం కదా అలానే ఉంటది. ఒకటి రెండు ఆప్షన్స్ ఉండవు అనమాట. అవి మనం వాడాలంటే చార్జ్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనము రెజ్యూమ్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ట్రైనింగ్ లో ఏమేమి చెప్పుకుంటామో అవన్నీ కూడా మనము ఫేస్ చేయొచ్చు. అంటే ఆక్టాలో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మేడం ఓకే. ఇది జెట్ స్కేలర్ ఆక్టా అట్లా అంటే ఏంది మేడం నార్మల్గా? జెట్ స్కేలర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ అండ్ అది డిఫరెంట్. నార్మల్గా అంటే ఏంది మేడం అది జెట్ స్కేలర్ ఆక్టా అంటే? జెట్ స్కేలర్ అంటే అది అది కూడా ఇలాంటిదే కానీ అది ఆక్టాతో కంపాటబుల్ అవ్వదండి అది. ఓకే. Yeah. ఈ కాల్స్ ఏ మంత్స్ లో స్టార్ట్ అవుతాయండి ఈ టూల్ కి ఎక్కువగా? ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి అన్ని టెక్నాలజీస్ కాల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక 20 డేస్ అయిపోయాక అదే మనం అంటే 20 డేస్ అయిపోయాక మీరు రెజ్యూమ్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. యాక్చువల్ గా జూలై టు సెప్టెంబర్ అలా కొన్ని టూల్స్ కి కొన్ని డేస్ చెప్తారు కదా మంత్ ఆ, అనేది. అంటే అంటే ఈ టూల్ కి ఎలా ఉంటుందని? యాక్చువల్గా ఇప్పుడు నేను విన్నది ఏంటంటే కాల్స్ ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత నుంచి బాగానే ఉన్నాయంట. మధ్యలో ఫిబ్రవరి మార్చి లేవన్నారు కానీ ఇప్పుడైతే ఓకే. బాగానే ఉన్నాయండి కాల్స్. యా. అంటే కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చా మేడం? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది? ఎవరైనా వెళ్ళొచ్చా లేదా బ్యాక్గ్రౌండ్ మరి? వెరిఫికేషన్ తో అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి అయితే నేను చెప్పలేనండి. ఎందుకంటే మీరు ఆ ఇప్పుడు రియల్ టైం లేదు అనుకున్నప్పుడు మీరు ఎక్కడి మీరు అదే మీరు అది సపరేట్ సెషన్ మీరు మోహన్ గారితో వాటి కనెక్ట్ కోసం అవ్వండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అంటే ఈ టూల్ కి మనం చేసుకోవచ్చా లేదనేది ఒక చిన్న డౌట్ మీకు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే ఐటీలో ఒక టూల్ కోర్సుని బట్టి మారుదండి. సో మీరు దేని మీద వెళ్ళినా కూడా ప్రాసెస్ యాజ్ పర్ కంపెనీ పాలసీ ప్రాసెస్ ఒకటే జరుగుతుంది. సో దీనికి బీజీవీ బాగా టఫ్ ఉంటుంది, దీనికి లూజ్ ఉంటుందని ఉండదు. సో మీరు ఒక కంపెనీకి వెళ్ళారంటే కంపెనీకి ఒక ఎంప్లాయ్ అయినప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న పొజిషన్ అయినా హై పొజిషన్ అయినా, సో మీకు ఆ బీజీవీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఇంకా డైరెక్టర్ లెవెల్ ఇంకా మరీ హై లెవెల్ వెళ్ళినప్పుడు వాళ్ళకి లీగల్గా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయో అంతలా చూస్తారు. నార్మల్ ఇప్పుడు మనం చేసే 3-4 ఇయర్స్కి అంత దూరం వెళ్ళరు. బీజీవీ డాక్యుమెంట్స్ పరంగా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద షేరింగ్. నెక్స్ట్ వచ్చి మీకు చార్ట్లో ఒక వాట్సాప్ కమ్యూనిటీ లింక్ పెట్టానండి. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. క్లాస్ రికార్డింగ్స్ కానీ ఫర్దర్ క్లాస్ అప్డేట్స్ కానీ అక్కడ వస్తాయి. సో 1-to-1 నేను పంపించాలంటే నాకు కొంచెం వాట్సాప్ ఇష్యూ అయ్యి బ్లాక్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ అప్డేట్స్ అయినా డెమో లింక్స్ కూడా కావాలంటే మీకు ఇక్కడ కమ్యూనిటీలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇందులో కోడింగ్ అవి ఏమీ ఉండవు కాబట్టి మీకు ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయాలి. నేను ఏ రోజు చెప్పిన సెషన్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే రిపీటెడ్గా ఇంటర్వ్యూస్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అదే కాకుండా నా దగ్గర ఆఫ్టర్ టర్మినాలజీ మొత్తం ఉందండి. ఆ టర్మినాలజీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఆ టర్మినాలజీ అంటే డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి కదా, అంటే మీరు మొదటి నుంచి కూడా ఆక్టాలో మనం వాడుతున్న టర్మ్స్ అవే అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి మీరు అది అలవాటు చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఒకేసారి మళ్ళీ లాస్ట్లో కాకుండా ఏ రోజు చెప్పింది ఆ రోజే ప్రాక్టీస్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంకా దానిపైన ఆ టాపిక్ పైన ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అని చూసి అలా మీరు ప్రిపేర్ అయితే మీకు ఈజీగా ఉంటుందండి. ఈజీలీ వీ కెన్ కోర్స్ అయిపోయాక మీరు ఒక 1.5 month కొంచెం దృష్టి పెడితే వీ కెన్ గెట్ ఎ జాబ్. నార్మల్గా ఆక్టా ఏ లెవెల్ ఆఫ్ కంపెనీస్ యూజ్ చేయొచ్చు మేడం? లైక్ అన్ని కంపెనీస్ సింగిల్ ఆల్ సైన్ ఎంఎన్సీస్ ఆల్ ఎంఎన్సీస్ అండ్ స్మాల్ స్టార్ట్అప్ స్కేల్స్. బేస్డ్ యా కంపెనీస్ కూడా యూజ్ యా చేసే ఛాన్సెస్ ఉన్నాయి మేడం? చేస్తారండి. ఎందుకంటే ఆ
ఇప్పుడు చేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఈ యూజర్స్ అన్ని వేరే మామూలుగా మేనేజ్ చేయలేరు కదండి. యా ఓకే. ఎందుకంటే చాలా బల్క్ లో యూజర్స్ ఉంటారు కదా. యూజర్స్ అందరినీ ఒక కంపెనీ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వాడతారు. ఆ అప్లికేషన్స్ అన్ని టైము ఇంకా నెంబర్ ఆఫ్ పాస్వర్డ్ ఇటరేషన్స్ అవన్నీ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈచ్ అప్లికేషన్స్ కి యూజర్ ఎప్పుడు పాస్వర్డ్ లాగిన్ కొడుతూ ఉంటే ఇప్పుడు అట్ ఏ టైము మనము ఓపెన్ చేస్తాం, బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక 15 అప్లికేషన్స్ ఓపెన్ చేస్తామండి. 15 అప్లికేషన్స్ కి మనం అలా పాస్వర్డ్ యూజర్ నేమ్ కొడుతూ ఉండలేం కదా. అండ్ వన్ టైం బిఫోర్ టు దట్ ఆక్టాకి అంటే అప్లికేషన్స్కి సర్టెన్ టైంలో లాగిన్ అవ్వాలి కదా, ఏదో అంటే ఇనిషియల్ అయ్యింటేనే ఆక్టా రెస్పాండ్ ఏపీఐతో అలా సైకిల్ ఏం తీసుకొని ఉండదండి, అలా ఏం ఉండదండి. ఇప్పుడు న్యూ యూజర్ నేను యాజ్ ఎ ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. ఉమ్. సో ఆక్టా లాగిన్ ఇస్తారు. నేను లాగిన్ అయితే డైరెక్ట్ ఆఫీస్ 365 వెళ్ళిపోదు కదా మేడం. దానిలో ఆఫీస్ 365లో నాకు ఒక ఐడి పాస్వర్డ్ ఉండాలి కదా యాక్చువల్గా. ఆఫీస్ 365 లో మీకు ఐడి పాస్వర్డ్ ఉంటుందండి. కాకపోతే మాకు దాంతో అంటే ఇప్పుడు ఆక్టాకి దాంతో సంబంధం ఉండదు. నేను అడిగేది అంటే ఓకే, బట్ మీకు సంబంధం ఉండదు. బట్ ఇనిషియల్గా యూజర్ అనేవాడు అన్ని అప్లికేషన్స్తో లాగిన్ అయ్యి పెట్టుంటే దెన్ ఆక్టా టీము లింకేజ్ ఇస్తారు, అంతేనా? ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండకపోయినా పర్వాలేదండి, కానీ జనరల్ గా చేసేది ఏంటంటే దీనికి సపరేట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. కొన్ని మ్మ్. ఆక్టా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, దాన్ని ఓటీసీకి కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని ఆక్టాతో కాన్ఫిగర్ చేశాక ఆక్టా యూజర్ నేమ్ పాస్వర్డే వాడతారు. జనరల్ గా ఓకే. జరిగేది అది. ఓకే జనరల్గా ఓకే మేడం. బట్ ఇన్ కంపెనీస్ ఐ మాస్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇప్పుడు అంటే నేను అడిగేది ఒకవేళ న్యూ ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ ఆక్టా పాస్వర్డ్ ఇచ్చేస్తే లాగిన్ అయ్యే ఛాన్సెస్ లేదు. హీ నీడ్స్ టు లాగిన్ అలా ఇనిషియల్లీ. ఏం లేదండి, అలా ఏం లేదు. డైరెక్ట్ గా ఆక్టా. ఒక O365 అకౌంట్ అదే O365 అనేది ఆక్టాలో ఉన్నది అనుకోండి, మీ డాష్ బోర్డ్ లో మీకు ఓకే. ఆక్టా క్రెడెన్షియల్స్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకే. 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 Ma'am, can you show the syllabus? What are the topics you are going to cover in the training, or if you share on the Teams group, okay, that is also fine. Yeah, one second. షేర్ I will share you in చేస్తారండి. the group. That's all. Sorry, India, I can't hear you. Yeah, one second. I will share you in the chart. Okay. One more. So, Miku, yeah, when you get the Teams link, there is course content link, right? Hello. So I'm asking, okay, you created that group now. So in that group, if you paste, that is also okay. Or if you show me on the screen, that is also okay. Yeah. Yeah, in group he posted, you can check. Ma'am, ఒకసారి కావాలంటే మీరు అక్కడ స్క్రీన్ షేరింగ్ లో ఉన్నారు కదా, సో చూపించండి, లేకపోతే నేను షేర్ చేస్తాను. ఓకే. Yeah, guys, are you able to see my screen? No, not yet. Yeah, now it is visible. Yeah. It's the Yeah. website link. It is. Yeah. Course content. No, you can explain here. Yeah, these are general IAM topics which I discussed, right? What is identity access management and all. Role-based access, I will explain again. And these are all general IAM topics, like how the IAM is that is get connected with Okta. Coming to, can you go down? Yeah, these are these are the different terminology like scopes and clients, access policies, SCIM.
These are the different concepts in Okta. These all things we will discuss. I told you, right, Okta users and groups, how we will how we will create users and groups, how we will provide Okta security. This module 3. These are all the concepts. All the modules and internal concepts also we will discuss. Okta security, like how the Okta security, how we will import users from in different types, how whether it is a manual or if you keep the users in a CSV file, how will import the users. Importing have two types, like a normal import and just-in-time provisioning. Yeah, I told you, right? Based on the network zones, we will provide a security to the users. This is the concept. Multi-factor authentication also I told. Single sign-on I told. Application sign-on also I told. Password policies and password policy rules are, we will have a separate concept of policies in Okta. They will create policies and we'll apply these policies to the password. How we will create roles also to different users, how we will create roles. These are the types of configuration: SAML, WSWED, OIDC. These are the different types, how we will configure applications to Okta. I told you, right? We will configure applications in Okta. These are the different types: SAML, WSWED, OIDC. These are the different types. I told, right? AD agents, Okta agents, AD in Okta. I will install and configure AD Active Directory agent, how to configure service provider, managing identities using universal directory, like how we will manage the identities, how we will map the attributes. Attributes means, for example, if a user has a name, username, last name, first name, how we will map those attributes to the users, those things. These are single sign-on. Again, SAML, like I told, this is one type of configuration. How we will, this entire module come under this. Custom app integrations are, I told, right, some applications will be automatically inbuilt in Okta. Some applications we need to configure by our own. Those things. Custom applications. API management is by using a Postman, I can show, like we can take an example as a Postman and show like how the API management works, because we don't have a real-time application and we can't show that. Through Postman, I can show you like how the API management works and how this Okta integrate with the Postman through API management. Coming to configure universal directory, like how we will password policies we will be configured in Okta, how this Active Directory password policies will be configured, how you will monitor the logs in Okta. Like log monitoring is very important here, because we need to know the things, like how the things is going on in Okta, because if you do any mistake or if you do any changes or someone did changes in Okta, we need to look in Okta by using the logs only. Those things we will do. Actually, my main motto is I will explain each and every tab in Okta. I can guarantee you, like I can explain each and every tab in Okta. Okay. Yeah. Actually, okay, no, here I didn't see that. Okay, no, you told except okay, no, AD will integrate okay, no, 3 to 4 applications, and you are going to show how to assign the roles to the users, right? I guess okay, no, Yeah. it is not mentioned here. I guess Yeah, it is there, right? SAP and Salesforce is there. See, custom app integrations, these only. Application profiles, custom app integrations, how we will integrate the users. So This is here only you are for, covering both SAP and yeah, Salesforce. yeah. Okay. Hmm. Tomorrow I will tell you which applications I'm going to integrate with Okta. Great, man. Yeah. Which applications I am going to show you, because all the applications we cannot show in all the applications we cannot show in the free trial version and also in the training sessions. So I'm going to show like which applications I'm going to demonstrate. Okay. Ma'am, still have one little bit doubt. So because
In some Naukri sites, okay, no, they are hiring for Okta admin. In some sites, okay, they are asking for okay, no, Okta developers. Can you tell in simple words and in very smart way, okay, no, is there any difference between the admin and developer? I know because developer in the sense, okay, no, what we think, okay, in the first means, okay, developer means, okay, no, you use the codes to develop the applications. That is correct. So, okay, no, can you tell, okay, is there any? I told already that okay, there is no coding part is involved here. Okay, what is the Yeah, difference between the admin and developer? Because okay, in the Naukri site I saw because some companies are hiring for admin and some companies are hiring for developer. What is the main yeah, difference? yeah, that is what I'm saying. Admin in the sense like managing users, password resets, these things also will do. Apart from that, admin will do these configurations and integrations also will do. But in some companies, admin only will do all the things. In some companies, they will do they will have a separate tag like developer. They will do only configurations and integrations, and the administrators like L2, L1, they will do only like users mapping. If any attributes need to add new attributes, or if any small changes need to do, they will consider those persons as administrator. In some companies, these configurations, the application integrations, developers will do. I told you, right, we have a separate concept of workflows. This workflows concept mainly will do by the developer. Yeah. That means okay, there is no much 99% there is no difference between admin and developer. It's not like that. But that is based on the purely based on the company. Which are the competitive tools for this Okta? Currently, SailPoint. Hello? Currently, SailPoint. Sale Hello. point. Yeah. And again, okay, no, some companies, okay, no, they are looking for multiple this kind of tools. Like for example, okay, no, the company okay is not hiring for only for Okta, only for SailPoint. Companies will look for okay, no, the guy who It's has not experience like with that. It's not like that. If they ask if we need both also, we can say like I have a knowledge on Okta. If you give an internal training, I can train and work on SailPoint also, because that is an added advantage. If they ask you for after once joined into the company, if they ask us to work both tools like Okta and SailPoint, anyway you have a knowledge on Okta means definitely you can easily work with SailPoint also. yes, exactly. Actually, Yeah, okay, no, because no one will have both the tools experience. yes, Sometimes maybe we, if we get a chance of working with Okta and SailPoint, definitely we'll get that knowledge. okay, Yeah, correct. yeah. No one will have. If they ask also, no one will have, because I know that. Yes, correct. Actually, okay, no, because the work single company will purchase only the single tool only. Yeah, But yeah, okay, if you go through that, okay, the Naukri profile, no, because okay, the company is asking okay, no, all the tools, all available tools in the market. yeah. Yeah. What about remaining any doubts? సెషన్ ఏ టైమ్స్లో ఉంటుంది మేడం నార్మల్గా జనరల్గా? 7 PM Uh, అండి. సో ఒకవేళ 7. వన్స్ బ్యాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత అందరికీ ఏమన్నా డిఫరెంట్ టైం కావాలి, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటులో అంటే మనం చేంజ్ చేయొచ్చు. ఓకే. రేపు కూడా సేమ్ 7 o'clock డెమో ఉంది. మనంతా బ్యాచ్ వన్స్ ఫామ్ అయితే మనం మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. And sir, this is the right place to discuss the cost of the training, or we have to individual call? Course fees will be 15,000. Duration, like we said, around 45 days. Sir, is there any option to pay dual payment like up to You can pay in 2 installments. First half of the amount in the before the course, remaining half amount after the 50% classes. Great. Any other doubt, guys?
రికార్డింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారా సార్? యా, మీకు వన్స్ బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ట్రైనర్తో కలిపి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటుందండి. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా డిస్కస్ చేయడానికి క్లాస్ అప్డేట్స్, మెటీరియల్ షేర్కి వీటికి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ రికార్డ్ అవుతుంది. మీకు గూగుల్ క్లాస్ రూమ్లో మేము రికార్డింగ్ యాక్సెస్ ఇస్తాము. 1 year పాటు యాక్సెస్ ఉంటుంది. ఎనీ అదర్ డౌట్స్ గైస్? ఇంకేం లేవంటే మనం సెక్షన్ ఈరోజు క్లోజ్ చేద్దామండి. రేపు మళ్ళీ సేమ్ 7 PM కనెక్ట్ అవుతాం. నో సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.